ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం ఓం హిరణ్యపాత్రమదో పూర్ణందాదినవ్యోస్థానే ఓం ఆపోయిష్టామయో స్థానమూర్జేదాతనమయనగ్జయో శివతమోరస తస్య బాయతైన ఉషతీర్మాతరః తస్మా అరంగమావు యశక్షయాయ జన్మత ఆపో జనయత జనః ప్రదక్షిణ యజ్ఞోపవితదానముహూర్తో సోమూర్తోస్తు ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః నానావిధ పరిమళ పుష్పాన్ అక్షతాన్ సమర్పయామి అత ధూపమాగ్రాపయామి కొంచెం కొద్దిగా నైవేద్యం సమర్పయామి అత మంగళ నీరాజన దీపం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కొద్ది లోపల దింపండి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణేశుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ 9-10 రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది. వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి. మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ 9 రోజులు కూడా మనందరం కూడా సహనంతో, సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ, ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము.